మనం 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించి మొదలు పెట్టుకుందాము. ఓ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం సద్గురుం బ్రహ్మ విద్వరం. మనం అధ్యాత్మ రామాయణం చదువుతున్నాం కాబట్టి అధ్యాత్మ రామాయణంలో మొదటి శ్లోకం బాలకాండలో ప్రథమ సర్గంలోని మొదటి శ్లోకాన్ని చదువుదాము. మీరులో ఒకరు అన్మ్యూట్ చేసి నా నాతో పాటు చదవండి. యః పృథివీ భరవారణాయ దివిజైః यः पृथ्वी भरवारणाय दिविजैः सम्प्रार्थितश्चिन्मयः सम्प्रार्थितश्चिन्मयः सञ्जातः पृथिवीतले रविकुले संजात पृथिविले संजात पृथिवी तले पृथिवीतले रविकुले मायामनुष्यो व्ययः माया मनुष्यो व्ययः निश्चक्रं हतराक्षसः पुनरगात् निश्चक्रं हत राक्षसः पुनरगात् ब्रह्मत्वमाद्यं स्थिराम् ब्रह्मत्वमाद्यं स्थिराम् कीर्तिं पापहरां विधाय जगताम् कीर्तिं पापहराय कीर्तिं पापहरां विधाय जगताम् तं जानकीशं भजे. तं जानकीशं भजे. థ్యాంక్స్ అండి. పోయిన వారం ఆ, చివర్లో 2 ప్రశ్నలు వచ్చినాయి. ఒకటేమో యోగమాయ అంటే ఏమిటి, యోగమాయ అంటే లక్ష్మీదేవి అని చెప్పేసి ఒక ప్రశ్న. రెండవది వానరులు అంటే ఎలా అర్థం చేసుకోవాలని ఇంకో ప్రశ్న. ఈ యోగమాయ గురించి నేను అడిగినది సత్యవాణి గారు అనుకుంటా. సత్యవాణి గారు ఉన్నారా అండి? లేరేమో, పర్లేదు. అంటే నేను చెప్పాను ఏమంటే యోగమాయ గురించిను, తర్వాత అంటే మాయ అంటే ఏమిటి అన్నది అర్థం చేసుకోవాలంటే కొంచెం దానికి వివరంగా చెప్పాలి అంటే నేను వచ్చే వారం దీని గురించి కొంచెం వివరణగా మాట్లాడతానని చెప్పాను. అందుకని మనం దాంతో మొదలు పెడతాం. ముందు అంటే మాయ అంటే ఏమిటి, పరబ్రహ్మ స్వరూపం అంటే ఏమిటి అని మనకు వేదాంత పరంగా, అంటే ఇప్పుడు వేదాంత పరంగా పురాణాల పరంగా అంటే ఇది వేరువేరుగా అని అర్థం అనుకోకూడదు. మనకన్నిటికీ మన మన గ్రంథాలన్నిటికీ, శాస్త్ర గ్రంథాలన్నిటికీ మూలం వేదం. వేద వేదాల యొక్క సారాంశం వేదాంతం అంటే ఉపనిషత్తులు వేదాంతం అని అంటాం. అంతము అంటే వేదాల యొక్క అంతము అంటే చివరి భాగం అన్నమాట. చివరి భాగం అంటే దాని సారాంశం ఏమిటి అనేది వేదాంతం. ఈ వేదాంతం చాలా కఠినంగా ఉంటుంది, అంటే అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి దాన్ని
తేలికగా చేయడానికి అని చెప్పేసి వేదవ్యాసులు ఎవరైతే వేదాలన్నింటినీ సంకలనం చేశారో, ఈ ఉపనిషత్తులని సంకలనం చేశారో, దేన్నైతే దేని మీదైతే ఆయన ఆ, ఉమ్, బ్రహ్మసూత్రాలను రచించారో, వాటి అవి పండితులకు తప్ప మనం మన వంటి వాళ్ళకు అది అర్థం కాదు కాబట్టి ఆయన ఏం చేశారు అంటే పురాణాలు రచించారు. 18 పురాణాలు రాశారు. ఆ 18 పురాణాల్లో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క ఆ, నాయకుడు వేరు, నాయిక వేరు అలా ఉండవచ్చు. కానీ అన్నిటి సారాంశం అంటే కథలు వేరుగా ఉన్నా కానీ ఏది వేరుగా ఉన్నా కానీ సారాంశం ఒకటే. అన్ని పురాణాల సారాంశం. అయితే ఇప్పుడు ఈ మనం ఏమంటామంటే భగవంతుడు ఎవరు, ఈ సృష్టికి కారణం ఎవరు అనేది పరమాత్మ అని అంటాం. పరమాత్మ సృష్టిని ఎందుకు అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే సృష్టిని ఎందుకు సృష్టించాడు. ఇప్పుడు మీరు ఆ కాఫీ తాగుతున్నారనుకోండి, కాఫీ చేశారనుకోండి, ఎందుకు చేశారు కాఫీ అంటే నాకు కాఫీ తాగాలనిపించిందండి అందుకని కాఫీ చేసుకొని తాగాను అని అంటాం. అలాగే ఇప్పుడు మరి భగవంతుడు సృష్టించాడు అంటే ఎందుకు సృష్టించాడు, ఎలా సృష్టించాడు, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. భగవంతుని మనం ఏమంటామంటే సచ్చిదానంద స్వరూపం అని అంటాము. అంటే సత్ అంటే ఆ మనుగడ ఉనికిడి అని అనుకోండి. ఏదైతే అంటే మనుగడ ఉనికిడి అంటే ఇప్పుడు మనకు కూడా మనుగడ ఉంది, మనకు కూడా ఉనికి ఉంది. అంటే నా పేరు వెంకటు, మీ పేరు ఇది, మీ పేరు అది, అలా ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ ఏమిటి అంటే మన ఉనికి ఏదైతే ఉందో ఇది కాలంలో పరిమితమైంది. తర్వాత ఆ దేశంలో పరిమితమైంది. అంటే ఏమిటి, నేను ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే కూర్చున్నానో అక్కడ మాత్రమే ఉన్నాను. నా పక్కన ఇటు 4 అంగుళాలు, ఇటు 4 అంగుళాల దూరంలో నేను లేను. అంటే ఇది దేశబద్ధమై ఉన్నాను నేను. అలాగే కాలబద్ధమై ఉన్నాను. అంటే నేను పుట్టకముందు నేను లేను. అంటే ఈ శరీరంలో మరణించిన తర్వాత ఉండను ఈ శరీరంలో. అలాంటప్పుడు నా ఉనికి మనుగడ అది సత్యం కాదు. ఎందుకంటే ఒక ఒక చోటు ఉంది, ఇంకో చోట లేదు. ఒక టైంలో ఉంది, ఇంకో టైంలో లేదు కాబట్టి. కానీ ఏదైతే నిరంతరం ఉంటుందో అన్ని అంటే దేశ ఆ, తో కూడిన ఇబ్బంది ఏమి లేదు, కాలంతో కూడిన ఇబ్బంది అంటూ ఏమీ లేదు, వస్తువుతో కూడిన ఇబ్బంది ఏమీ లేదు అన్నది ఏమంటామంటే దేశకాల వస్తు అపరిచ్ఛేదం అని అంటాం. అది పరబ్రహ్మ స్వరూపం. అది సత్వం. అది సచ్చిదానంలో సత్ అనేది అది అన్నమాట. అలాగే చిత్ అంటే చైతన్యము, ఆనందం అంటే మీకు తెలిసిపోతుంది. ఈ సచ్చిదానందమైన పరమాత్మలో ఒక శక్తి ఉందని అంటాం. ఏమిటది? మాయాశక్తి. ఎప్పుడైతే ఈ సచ్చిదానంద పరమాత్మ ఆ మాయతో కూడుకొని ఉంటాడో అప్పుడు అదే పరమాత్మను మనం ఈశ్వరుడు అని అంటాం. పరబ్రహ్మ స్వరూపము తన యొక్క మాయతోటి గుర్తింపబడినప్పుడు అదే పరబ్రహ్మ స్వరూపం ఈశ్వరుడు అని అంటాం. ఓకే. ఈ ఈశ్వర ఇది సృష్టి స్థితి లయకు కారణం. ఈశ్వరుడు సృష్టి స్థితి లయకు కారణం. సృష్టి అంటే సృష్టించడము, అది కొద్ది కాలం తర్వాత ఏదైతే సృష్టి అయిందో దాన్ని తీసేయాలి కూడా. ఆ తీసేయడాన్ని లయ అంటాము. ఈ మధ్య కాలంలో సృష్టికిను లయకు మధ్యలో ఉన్నదాన్ని స్థితి, కొంతకాలం ఉంది కాబట్టి అది స్థితి అంటాము. ఇలా సృష్టి స్థితి లయకు కారణమైంది ఈశ్వరుడు అని అంటాం. ఈశ్వరుడు ఎలా చేశాడు అంటే మాయ ద్వారా చేశాడు ఈశ్వరుడు ఈ సృష్టి స్థితి లయకు అని చెప్పేసి అంటాం. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ మనం అన్నాం కదా సృష్టి స్థితి లయ అని 3 అన్నాము. ఈ సృష్టి స్థితి లయ అంటే ఒకరోజు సృష్టించి ఇంకో రోజు లయ అవుతుంది, ఈ మధ్యలో స్థితి ఉందని కాదు. ప్రతి క్షణము సృష్టి జరుగుతూనే ఉంది, ప్రతి క్షణము లయ జరుగుతూనే ఉంది. అంటే సృష్టిలోనే లయ అనేది ఉందన్నమాట. ఎలా ఎలా అంటే ఇప్పుడు మనం
మనం అది మీటింగ్ స్టార్ట్ చేయకముందు ఒకటి చెప్తున్నారు, ఏంటి నేను గార్డెనింగ్లో ఉన్నానండి అని. అంటే ఇప్పుడు గార్డెనింగ్లో ఉన్నాను అంటే అంటే ఏంటి, ఇప్పుడు చెట్లను పెంచుతున్నాము, చెట్లు అంటే ఏదో కూరగాయలను పెంచుతున్నాము అంటే ఏంటి, ఫస్ట్ ఏమవుతుంది, ఆ మొక్క చెట్టుగా మారుతుంది. మొక్క చెట్టుగా మారినప్పుడు ఏమైంది, అది ఈ రోజు మొక్కగా ఉండే రేపు చెట్టుగా అయిందని చెప్పలేము. అది నిరంతరం పెరుగుతూనే ఉంది. అది నిరంతరం పెరిగినప్పుడు దాని పూర్వస్థితి ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఆ పూర్వస్థితి పోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక మొగ్గ వచ్చింది, మొగ్గలో నుండి పువ్వు వచ్చింది. పువ్వు వచ్చినప్పుడు మొగ్గకి ఏమైంది, మొగ్గ పోయి పువ్వు వచ్చింది, అంటే మొగ్గ స్థితి పోయింది. అంటే అప్పుడు ఏమైంది, మొగ్గ లయ అయిపోయింది, పువ్వు పుట్టింది. పువ్వు పోయి కాయ వచ్చింది, కాయ పోయి పండు వచ్చింది, పండు పగిలిపోయి విత్తనాలు వచ్చినాయి. అట్లా అంటే ప్రతి క్షణం ఇది సృష్టి జరుగుతూనే ఉంది, లయ జరుగుతూనే ఉంది. అందువల్ల మనం ఈ సృష్టికి మనం ఒక పేరు పెట్టాం. ఏమిటది, జగత్ అంటాం. జగత్ అంటే, జగత్ అని పేరు విన్నారు కదా అందరూ. జగత్ జాయతే, గచ్చతే, తిష్టతే. ఓకే, అంటే జాయతే అంటే ప్రతి క్షణం ఆవిర్భవిస్తుంది కాబట్టి జాయతే అన్నారు. ఆ ఆవిర్భావన ఏదైతే ఉందో అది ప్రతి క్షణం కొట్టుకుపోతూనే ఉంది, అందుకని చెప్పేసి గచ్చతే అన్నారు. అంటే లయ. జా ఏం చూపిస్తుంది, సృష్టి ఒక సృష్టిని సూచిస్తుంది. గా అక్షరం లయను సూచిస్తుంది. జగత్ త్, ఈ త్ అనేది ఉంది కదా, ఇది జగత అనలేదు, జగత్ అని మాత్రం ఊరుకున్నారు. ఎందుకు అంటే ఈ సృష్టింపబడడానికి నువ్వు లయకు మధ్యలో కేవలం ఒక క్షణం అలా ఉండి లేనట్టు ఆ కనబడుతుంది కాబట్టి దాన్ని తిష్టతి, తిష్టతి అంటే ఉంది అన్నమాట. ఆ ఉండడం అనేది చాలా కొంచెమే ఉంది కానీ జగత్ అని చెప్పేసి ఊరుకున్నారు. ఇప్పుడు ఈ జగత్తులో మూడు భాగాలు ఉన్నాయి అనుకున్నాం కదా, సృష్టి, స్థితి, లయ. ఇప్పుడు ఇది మనలాంటి పామరులకు అర్థం కాదు కాబట్టి అంత తేలికగా వ్యాస భగవానుడు ఏం చేశారు, ఆయన ఈ సృష్టికి, స్థితికి, లయకి ఒక రూపాన్ని కల్పించారు. ఓకే? సృష్టికి అధిష్టానం ఎవరయ్యా అంటే బ్రహ్మ అన్నారు. ఓకే, అంటే బ్రహ్మాజీ అంటే చతుర్ముఖ బ్రహ్మ. స్థితికి అధిష్టానం ఎవరయ్యా అంటే నారాయణుడు, విష్ణుమూర్తి అన్నారు. అలాగే లయకు శివుడు అన్నారు. మరి సృష్టించాలి అంటే, సృష్టి జరగాలి అంటే దానికి మనకు కావాల్సింది ఏమిటి? ఇప్పుడు మీరు కాఫీ చేయాలన్నా కానీ ఇప్పుడు మీరు చేసినట్టు కాఫీ నేను చేయలేను. ఎందుకంటే మీకు కాఫీ చేయడం వచ్చు, నాకు కాఫీ చేయడం రాదు. మీకు నాకు తేడా ఏంటి, ఈ కాఫీ చేయడం పరంలో మీకు కాఫీ చేసే జ్ఞానం ఉంది, నాకు కాఫీ చేసే జ్ఞానం లేదు. అంటే ఆ సృష్టికి కావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞాన శక్తితోటి ఆయన సృష్టి చేశారు కాబట్టి ఆ జ్ఞాన శక్తి ఏదైతే ఉందో ఆ జ్ఞాన శక్తికి కూడా ఒక రూపం ఇచ్చాం. ఏమిటది, సరస్వతీదేవి. ఓకే, అలాగే సృష్టి జరిగినప్పుడు ఏమైంది, ఇప్పుడు మరి దాని పాలనా పోషణ చేయాలి కదా సృష్టికి. ఆ పాలనా పోషణ చేసేవారు ఎవరు అంటే విష్ణుమూర్తి అన్నాం. పాలన పోషణ చేయాలంటే విష్ణుమూర్తి కాబట్టే, ఇప్పుడు మీరు చూడండి విష్ణుమూర్తికే బోల్డ్ అవతారాలు ఉంటాయి. దశావతారాలని మనకు ప్రసిద్ధి. భాగవతం చూస్తే భాగవతంలో 24 అవతారాలు లెక్క కనబడతాయి. 24 అవతారాలు లెక్క కనబడ్డా కానీ 24 అవతారాలతో కాదు. భాగవతంలో ఒక ప్రశ్న ఉంటుంది, ఏమని, ఈ ఒక ఋషి అడుగుతారు, అంటే ఒక శిష్యుడు అడుగుతాడు గురువు గారిని, భగవంతుడి అవతారాలు ఎన్నున్నాయండి అంటే, భగవంతుడి అవతారాలు అశేషము, అఖండము, అఖండం కాదు, అశేషము లెక్కలేనని అవతారాలు ఉన్నాయి. ఆయన అవతారాలన్నీ ఏమిటో ఆయనకి తప్ప ఎవరికీ తెలియదు, మనకు తెలిసినవి చాలా కొద్దిగా మాత్రమే అని చెప్పేసి ఆ ఉమ్, ఆ గురుగారు చెప్తారు. అలా ఎందుకు మరి ఇప్పుడు విష్ణుమూర్తికి ఈ అవతారాలు ఎందుకు ఉన్నాయి, బ్రహ్మకో శివుడికో ఎందుకని అవతారాలు లేవు అంటే, కారణం విష్ణుమూర్తి పాలనా పోషణ చేస్తున్నారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన ఫిక్స్ చేయాల్సిన బాధ్యత కూడా అదే, ఆయనదే. ఓకే, అందుకనే
ఆయన ఏమన్నారు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారు ఆయన. భగవద్గీతలో కృష్ణుడు గారు. ఏంటి? ఎప్పుడైతే ధర్మం తప్పుతుందో ఆ ధర్మాన్ని పునరుద్ధరించడానికి అని చెప్పేసి నేను మళ్ళీ వస్తాను అని. ధర్మాన్ని స్థాపించడానికి కాదు, ఎందుకంటే ధర్మాన్ని ఎప్పుడూ స్థాపించారు. కానీ అది మళ్ళీ అది కొంచెం జరిగినప్పుడల్లా మళ్ళీ దాన్ని కొంచెం అడ్జస్ట్ చేయడానికి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వస్తాను నేను అని చెప్పి ఆయన అన్నారు. ఈ- అలాంటప్పుడు ఈ పాలన పోషణ చేయాలంటే ఏం కావాలి అంటే వనరులు కావాలి. వనరులు అంటే రిసోర్సెస్ కావాలి. ఏంటి రిసోర్సెస్? సృష్టి పెరగాలి అంటే పిల్ల జల కావాలి, అది సంతాన లక్ష్మి. ఆ? తర్వాత ఆ, డబ్బులు కావాలి అంటే ఆ, కూడా లక్ష్మీదేవే. ఇలా మనకు అష్టలక్ష్మిగా ఆ లక్ష్మీదేవి ఇవే. ఆ, అంటే ఆయనకున్న శక్తి ఏమిటి? లక్ష్మీదేవి ఆయన శక్తి అన్నమాట. అంటే తద్వారా సృష్టి కొనసాగడానికి కావాల్సింది వీర వీరలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతాన లక్ష్మి, తర్వాత వరలక్ష్మి, ఇలా మనకి ఎన్నో ఉన్నాయి. ఇది ఆ, ఆ, భోజనం దగ్గర నుండి అన్ని లక్ష్మీదేవి. అలాగే ఇప్పుడు ఈ సృష్టి నివారణకు, ఉమ్, లయకు కారణం శివుడు అన్నారు. ఆ శివుడు ఇప్పుడు మామూలుగా మీకు ఆ, మనకు రీసైకిల్ ప్లాంట్స్కి దేనికి వెళ్ళినా కానీ ఏమవుతుంది? ఇప్పుడు ఇలా ఒక మంచినీళ్ళ సీసా ఉంటుంది. ఈ మంచినీళ్ళ సీసాను తొక్కేయాలి. తొక్కేసి ఇందులో ఏం చేస్తారు? ఇంకేదో తయారు చేస్తారు. అక్కడ దానిలో ఇంకోటి తయారు చేస్తారు. దీనికి అన్నిటికీ ఏంటంటే ఇప్పుడు ఈ మంచినీళ్ళ సీసాని మొత్తం ఇలా ఒత్తి చేసేయాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. అందుకని చెప్పేసి ఒక ఒక స్థితి నుండి ఇంకొక స్థితి మారడానికి ఆ పూర్వస్థితిని ఉమ్, ఆ, ఆ, తొక్కేసేయడానికి కావాల్సిన శక్తి ఏదైతే ఉందో ఆమె శక్తి అన్నాం. ఎవరు? పార్వతీదేవి శక్తి అన్నాం. ఇప్పుడు బ్రహ్మ అంటే వేదాంత పరంగా చూస్తే అదే ఈశ్వరుడు సృష్టించేటప్పుడు బ్రహ్మగాను, స్థితిలో పాలించేటప్పుడు విష్ణుమూర్తిగాను, తర్వాత లయ చేసేటప్పుడు శివుడు గాను కనబడుతున్నారు. ఆ మాయ ఏదైతే ఉందో ఆ సహకరణ, ఎందుకంటే ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపము మాయాశక్తితో ప్రపంచాన్ని నడిపిస్తున్నట్టు అదే మాయ సరస్వతీదేవి గాను, లక్ష్మీదేవి గాను, తర్వాత పార్వతీదేవి గాను కనబడుతున్నారు. ఇది ఈ యోగమాయ అన్నప్పుడు యోగమాయ అర్థం సందర్భాన్ని బట్టి లక్ష్మీదేవే కావచ్చు, పార్వతీదేవే కావచ్చు, సరస్వతీదేవే కావచ్చు, ముగ్గురు కూడా మాయలే. అంటే ఆ మూడు దేవులు కూడా, ఆ మూడు మూర్తులు, ముగ్గురు మూర్తులు కూడా ఆ యోగ మాయే. ఇది జూమ్ యూజర్ అంటే స- రవి గారును సత్యవాణి గారు వచ్చి ఉండొచ్చు. ఇది మీ ప్రశ్నకి జవాబు. తర్వాత ఆ, ఇ- ఇంకొకరు వానరులు అంటే ఏమిటి, దాన్ని వానరులను మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగారు. వానర అనే పదానికి ఆ, మనకు వ్యుత్పత్తి ఏంటంటే వనంలో ఉన్న నరులు ఎవరైతే ఉన్నారో వారిని వానరులు అన్న టైప్లో ఆ, ఒక సంస్కృతంలో ఒక అర్థం ఉంది. వనంలో ఉన్న నరులు వానరులు అంటే ఏమిటి? ఆ అడవిలో ఉన్న వాళ్ళంతా వానరులు అని కాదు. అంటే ఇప్పుడు కొండ జాతి వాళ్ళంతా వానరులు అని కాదు. వనంలో ఉన్న వాళ్ళలాగా ప్రవర్తించే వాళ్ళు అంటే ఏమిటి అంటే, మామూలు ఇప్పుడు మనం ఏమంటామంటే పురజనులారా అంటాం. పురజనులు అంటే ఏంటి? పురంలో ఉన్నవాళ్ళు పురజనులు, గ్రామంలో ఉన్నవాళ్ళు గ్రామీణులు అని అంటాం. ఉం? ఏమిటి పురజనులకు గ్రామీణులకు తేడా ఏమిటి అంటే, గ్రామీణులకు తో పోలిస్తే పురజనులకు ఆధునిక రంగాల్లో ఆ, అనుభవం ఎక్కువగా ఉంటుంది. రాజు అంటే ఏ కాలంలోనైనా కానీ రాజు దగ్గర ఉన్నారు, ఆ, వ్యాపారాలు అవన్నీ అది చేస్తా ఉన్నారు, అవంతా ఉంటుంది. పౌరులు వాళ్ళు, పురంలో ఉన్న వాళ్ళే పౌరులు కూడా. అలా మనకు గ్రేడేషన్ ఉంది పౌరులకు, గ్రామీణులకు, గ్రామాల బయట ఉన్న వాళ్ళకి. ఇది ఈ వానరం ఆ, ఆ, అంటే ఏమైందంటే సంస్కృతి తక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి. సంస్కృతి తక్కువగా ఉన్నది అంటే ఏంటి అంటే
ఇప్పుడు చూడండి, వానరులను ఎలా చూపిస్తాము? కోతులుగా చూపించారు. కోతులుగా చూపించారంటే ఏమిటి? చపల చిత్తం. చపల చిత్తం ఏం చేస్తుంది? మన మనసును ఒక చోట ఉండనీయదు. మన మనసు ఒక చోట లేనప్పుడు అంతటా కోతిలాగా ఒక చోట నుండి ఇంకో చోటికి, ఇంకో చోట నుండి ఇంకొక చోటికి దూకుతూ పోతుంది అనుకోండి. ఏమవుతుంది? మనకు మనసు నిలకడగా ఉండదు కాబట్టి మనం చేయాల్సిన పని మనం చేయలేము. అందువల్ల ఏమవుతుంది? మనం చేసే పనిలో లోపాలు వస్తాయి. ఆ పనిలో లోపాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక వ- ఆ ఆ మనసుని కట్టడి చేయాలి. ఆ మనసుని కట్టడి చేసినప్పుడు ఏమవుతుంది? కోతిలాగా ఎగిరే వానరము హనుమ హనుమంతుడిగా మారుతుంది. హనుమంతుడిగా మారినప్పుడు ఏమవుతుంది? స్వామి కార్యం కోసం భారతదేశం నుండి లంకకు వెళ్ళడం, లంక నుండి హిమాలయాలకు వెళ్ళడం, హిమాలయాల నుండి సంజీవని పర్వతాన్ని తీసుకొని రావడం, అవన్నీ సాధ్యమవుతాయి. అంటే ఏమిటి అంటే, ఎప్పుడైతే మనలో ఉన్న లోపాలన్నింటినీ భగవంతుడికి అర్పించి నేను భగవంతుడి దాసుణ్ణి అని చెప్పేసి అనుకుంటామో, అప్పుడు ఆ భగవత్ శక్తి మన ద్వారా ప్రకటితమవుతుందని చెప్పడం ఆంజనేయ స్వామి యొక్క ఆ, ఆ ఆ రూపం యొక్క అర్థం. ఓకే, ఇది వానరుడి యొక్క ఇది. సో ఇప్పుడు మనం మూడవ ఆ, అధ్యాయానికి వెళ్దాం. మూడో సర్గకి వెళ్దాం. హరి ఓం. ఒక క్వశ్చన్ ఉందండి. చెప్పండి. మ్- మనసు అదుపులో పెట్టుకుంటే హనుమంతుడు అవుతా అన్నారు కదా, మరి మనసు అదుపులో ఎలా పెట్టాలి? ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మనం వేదాంతాన్ని చదువుకునే దానికోసమే కదండి. ఓకే. సరే. ఓకే. అది అంటే అంటే ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఒకటి అంటే ఇమ్మీడియట్ ఆన్సర్ ఏంటంటే, ఎప్పుడైతే మనం మన ఆ, నేను నా అనే భావన తీసేసి నేననేది లేదు, ఉన్నదంతా భగవంతుడే, పరమాత్మయే, నేను పరమాత్ముడి యొక్క సేవకుడిని అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకు ఆ, మనసు ఆ, అదుపులోకి వస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు లేరు ఈరోజు, ఒక మాట అంటున్నావు. ఎవరున్నారు ఎవరు లేరు నాకు తెలియదు. ఓకే, మీ ఇంట్లో ఎవరు లేరు. మీకు వంట చేసుకోవాలని మనసు కూడా ఉండదు. ఏం చేసుకుంటాంలే, ఏదో తిని పడుకుందాం అంటే, ఏదో అది ఫ్రీజర్లో ఉంది ఏదో తీసుకొని కొంచెం వేడి చేసుకొని తినేసి పడుకుందాం అనిపిస్తుంది. అదే ఇంట్లో నలుగురు వచ్చారనుకోండి, ఏం చేస్తాము? నా కోసం కాకపోయినా కానీ ఇదిగో నా పిల్లలు వచ్చారు, ఓకే వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం అని చెప్పేసి మీరేం చేస్తారు? ఆ బద్ధకాన్ని వదిలేసి చేస్తారు. ఎందుకు? ఒక ఒక హయ్యర్ గోల్ వచ్చేసింది అక్కడ. ఓకే, అంటే వీళ్ళందరికీ నేను వంట చేసి పెట్టాలి అని. దాంతో ఏమైంది? మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకొని అది చేశారు. అలా అంటే మన కుటుంబంలో సభ్యులు వచ్చినంత రాగానే మన మనసుని మనం కంట్రోల్ చేసుకొని మనం సాధారణంగా మనం ఒక్కళ్ళే ఉన్నప్పుడు చేయని పని మనం చేశాం. అలా ఉన్నప్పుడు భగవంతుడి గురించి తెలుసుకొని ఇది భగవంతుడి కోసం ఇది నేను చేస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడైతే అంత ఉన్నతమైన ఆదర్శాన్ని తీసుకుంటామో అప్పుడు మనసు ఆటోమేటిక్గా ఫుల్ మొత్తం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు తృతీయ సర్గం మొదలు పెడుతున్నాం. ఇప్పుడు ఆ, మనం అంటే పోయిన సర్గలో ఏం చూసాము? బ్రహ్మ ఆ, ఆ, ను దేవతలందరూ వెళ్ళి ఆ, విష్ణు భగవానుడి ప్రార్థిస్తే విష్ణు భగవాను నేను ఆ, ఆ, దశరథుడి ఇంట్లో పుడతానని చెప్పారు. ఇప్పుడు ఇక దశరథుడి కథ మొదలవుతుంది. ఇప్పుడు దశరథ అనే పేరు ఉంది. మొట్టమొదటి మనం దశరథుడు అంటే ఏమిటని అర్థం చేసుకోవాలి కొంచెం. అంటే అధ్యాత్మ రామాయణం చదువుకుంటున్నాం కాబట్టి. దశ అంటే ఇప్పుడు మామూలుగా మీకు అందరికీ అంటే దశ తిరిగింది అనేది ఒకటి ఒక అర్థము. అంటే ఈ దశ ఆ దశ అని అలా కాకుండా దశ అంటే 10 అని ఒక అర్థం. దశరథుడు అన్నప్పుడు ఏమిటి? దాని అర్థం ఏమి అయి ఉండాలి అని ఆలోచిస్తే 10 రథాలు ఉన్నవాడు అని ఒక అర్థం చేసుకోవచ్చు. మరి అతను మహారాజు కదా, మహారాజుకి 10 రథాలేంటి 100,000 రథాలు ఉంటాయి కదా. కాబట్టి ఆ అర్థం సరైన అర్థం కాదు. ఇంకొకటి ఏం అర్థం ఉంది అంటే, ఈ దశరథ మహారాజు ఆ రోజుల్లో
దేవ ఆ, దేవలోకానికి కూడా వెళ్ళి దేవతలకు సహాయం చేసేవారంట ఆయన. అందువల్ల మామూలుగా రథాన్ని మనం 8 దిక్కుల్లో నడపగలుగుతాం. అంటే నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, తర్వాత నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, అట్లా 8 దిశల్లో. అయితే దశరథుడు ఏంటంటే ఆ రథాన్ని 10 వైపులో నడిపేవాడంట. అంటే 10 వైపులో అంటే ఈ 8 దిక్కులు ఇవి, తర్వాత ఆకాశంలోకి, తర్వాత పాతాళ లోకానికి నడిపేవాడు కాబట్టి కూడా దశరథుడు అని ఒక ఒక వినికిడి. కానీ వేదాంత పరంగా దశరథుడు అని అంటే ఏమిటంటే, మన మనసు ఆంతరంగికం, లోపల ఉంది. ఇది బయటికి ఎలా వెళ్తుంది అంటే మన ఇంద్రియాల ద్వారా వెళ్తుంది. ఈ ఇంద్రియాలు మనల్ని ఎటు తీసుకెళ్తే మనం అటు వెళ్తాం. ఇప్పుడు ఉమ్, ఇలా ఆ, ఆ, రోడ్ మీద నడుస్తున్నాం. ఓకే, నడుస్తా ఉంటుంటే మంచి ఆ, కాఫీ వాసన వస్తుంది ఒక కాఫీ షాప్ నుండి బయటికి. రాగానే ఏమవుతుంది, మనకు అడుగులు ఆటోమేటిక్గా కాఫీ షాప్లోకి వెళ్తాయి, కాఫీ ఇష్టం ఉంటే. ఓకే, అది ఏమైంది, అది ఆ వాసన ఏదైతే ఉందో అది మనల్ని అక్కడ తీసుకెళ్ళింది. అలాగే కళ్ళు కొన్ని కొన్ని చోట్లకి తీసుకెళ్తాయి, చెవులు ఇంకో చోటికి తీసుకెళ్తాయి. ఇలా మన ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క చోటికి తీసుకెళ్తుంది. అట్లా అంటే ఈ ఒక్క ఇంద్రియానికి ఒక్కొక్క దారి ఉంది. ఇలా 10 రకాల దారులు ఉన్నాయి. ఏదో మనకు 10 ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపి 10 ఇంద్రియాలు మనల్ని 10 రకాలుగా తీసుకెళ్తాయి. ఆ 10 ఇంద్రియాలను అంటే బయట ఉన్న ఈ బాహ్యేంద్రియాలను మొత్తం కంట్రోల్ పెట్టుకున్నవాడు కాబట్టి ఆయన దశరథుడు అయ్యాడు. అంటే ఏమిటి ఇది? ఇప్పుడు కథ దశరథుడితో మొదలవుతుంది అంటే ఏంటంటే మన మొదలు అంటే మన స్టార్టింగ్ పాయింట్ ఏంటి, మనం దశరథుడిగా ఉండాలి. దశరథుడిగా ఉండాలి అంటే బాహ్యేంద్రియ నిగ్రహం ఉన్నవాడు అని అర్థం చేసుకోవాలి. బాహ్యేంద్రియాలు అంటే అది చెప్పాను కదా, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు కంట్రోల్. ఆయన పిల్లలు సరికి ఆయన దుఃఖితుడయ్యాడు. అయినప్పుడు ఆయన ఏం చేశారు, బాధపడ్డప్పుడు వాళ్ళ కుల గురువు అయిన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, తండ్రి నాకు గురుదేవ నాకు పిల్లలు ఎలా పుడతారు, కుమారులు ఎలా పుడతారని చెప్పి అడిగారు. అంటే అప్పుడు దశరథ మహారాజు తోటి వశిష్ఠుడు ఏమన్నారు, నీకు నీ జాతకంలో 4 పిల్లలు పుట్టాలయ్యా. ఓకే, కాబట్టి నీవు శాంతాదేవి అంటే ఇప్పుడు 5వ శ్లోకం అంటే ఇప్పుడు మీరు కనుక పుస్తకం ఉంటే 37వ పేజీలో మొదటి లైన్లో ఉంటుంది. శాంతాదేవి భర్త తపోధనుడగు ఋష్యశృంగుడిని పిలిపించి అతని ద్వారా పుత్రకామేశ్వర యజ్ఞాన్ని అనుష్ఠించండి అని వశిష్ఠుడు దశరథుడికి చెప్పాడు. ఈ శాంతాదేవి ఎవరు, శాంతాదేవి రోల్ ఎందుకు వచ్చింది, ఈ ఋష్యశృంగుడు ఎవరు అన్నది ఇందులో చెప్పలేదు. వాల్మీకి రామాయణంలో కొంచెం దాని మీద ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంటుంది వాల్మీకి రామాయణం చదువుకుంటే. శాంతాదేవి దశరథుడి కూతురు. అంటే దశరథుడికి కొడుకులు లేరు కానీ అంతకుముందు పిల్లలు పుట్టారు. అంటే ఎంతమంది పిల్లలు పుట్టారు మనకు తెలియదు, కానీ శాంతాదేవి అనే కూతురు ఉండేది. ఆవిడ భర్త ఋష్యశృంగుడు. అయితే ఆ ఋష్యశృంగుడిని పిలిపించి అతని ద్వారా పుత్రకామేష్టి అనే యజ్ఞాన్ని జరుపు అని అడిగారు. ఈ పుత్ర అనే పదం ఉంది కదా, ఇప్పుడు మనకు కథపరంగా పిల్లలు లేరు కాబట్టి పిల్లల కోసం పూజ చేసుకున్నారు, యజ్ఞాన్ని చేశారు. ఇప్పుడు మనమైతేనేమో గుళ్ళో పూజ చేయిస్తాము పూజారులను పెట్టి. ఆయన యజ్ఞం చేయించారు, ఆ రోజుల్లో యజ్ఞం పాపులర్ కాబట్టి యజ్ఞం చేయించారని మనం అనుకొని మనం దీన్ని దాటుకొని వెళ్ళిపోవచ్చు. కానీ పుత్ర అనే పదానికి ఏంటి అంటే ఒక అర్థం ఉంది. ఏంటి, మామూలుగా మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇది దీనికి వేదాంతం చదువుకోవాల్సినది. అంటే పున్నామ నరకాన్ని నుండి తొలగించేవాడు పుత్రుడు అని. అంటే పున్నామ నరకం అంటే ఎన్నో నరకాలు ఉన్నాయి, అందులో ఒక నరకం పేరు పుం. ఆ పుం అనే నామ, ఓకే, పుం అనే పేరు గల నరకాన్ని నుండి తొలగించేవాడు పుత్రుడు అని. వేదాంత పరంగా ఏమిటి అంటే పుత్ర అంటే నరకం నుండి తొలగింపబడడం అంటే ఏమిటి, మనకి ఎక్కడో నరకలోకానికి వెళ్తేనే నరకం అని కాదు. ఒక పుట్టుక తర్వాత ఇంకో పుట్టుక, ఇంకో పుట్టుక తర్వాత ఇంకో పుట్టుక, ఆ సంసారంలో జనన మరణం ఏదైతే ఉందో
అన్ని జననాలన్నీ కూడా అన్ని జీవితాలు కూడా నరకమే. ఎందుకు ఎందుకు నరకం అంటే మనకి జన్మ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అంటే మనకు భగవత్ సాక్షాత్కారం కానంత వరకు జన్మ ఉంటుంది. ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం జరుగుతుందో అప్పుడు ఈ జన్మ అనేది పోతుంది. పుత్రకామేష్టి అంటే పుత్రుడు కావాలి, నాకు నరకం నుండి నాకు విమోచనం కావాలి అని అంటే ఏమిటి అంటే నాకు కాంక్షతో మోక్షకాంక్ష అంటే మోక్షం కావాలని కోరికతో చేయడానికి ఒక యజ్ఞాన్ని చేయని చేయించడని దశరథుడు వశిష్ఠుడిని అడుగుతున్నాడు. ఎందుకు గురువుని అడుగుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా శిష్యుడు నాకు మోక్షం కావాలి అని అడిగి కావాలనుకుంటే వెళ్ళి గురువు గారిని అడుగుతారు. గురుగారు నాకు సహాయం చేయండి అని. అలా ఆయన కూడా అడిగితే ఇప్పుడు కథ ప్రకారంగా ఏమైంది? వశిష్ఠుడు ఇలా ఋషశృంగుని పిలిపించి యజ్ఞం చేయించాలి. ఆయన వెళ్ళి ఆ ఋషశృంగుని పిలిపించి మంత్రులు వీళ్ళందరితో కలిపి యజ్ఞాన్ని చక్కగా చేశారు. చేస్తే ఏమైంది? ఆ యజ్ఞ పురుషుడు వచ్చి ఒక పాయసం గిన్నె ఇచ్చి ఇది దివ్య పాయసం, దీన్ని తీసుకొని మీ భార్యలకు ఇస్తే తద్వారా పరమాత్ముడే పుత్రుడిగా పొందుతావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత దశరథ మహారాజా పాయసాన్ని అధ్యాత్మ రామాయణం ఏముంది, 2 భాగాలుగా విభజించి ఒక భాగం కౌసల్యకు, ఇంకో భాగం కైకేయికి ఇచ్చారు. మొదటి భార్య కౌసల్య, మూడో భార్య కైకేయి, మధ్యలో ఉన్న భార్య సుమిత్రకు ఇవ్వలేదు. సుమిత్ర కాకపోతే ఆ టైంకి వచ్చేసరికి ఏం చేశారు? కౌసల్య తన భాగంలో సగం సుమిత్రకి ఇచ్చిందంటే, అలాగే కైకేయి కూడా తన భాగంలో నుండి సగం పాయసాన్ని సుమిత్రకి ఇచ్చారు. ఈ రకంగా ముగ్గురు రాణులు తిన్నారు. ఇప్పుడు ఇంకో విషయం, ఇప్పుడే మనకు ఈ 3 పేర్లు వచ్చినాయి. ఏమిటి? కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడు అంటే ఏమనుకున్నాం మనము? దశరథుడు అంటే బయట ఉన్న 10 ఇంద్రియాల మీద నిగ్రహం ఉన్నవాడు దశరథుడు అన్నాం. మరి సుమిత్ర అంటే కౌసల్య అంటే కైకేయి అంటే కూడా ఏదో అర్థం ఉండాలి కదా. ఏంటది అంటే కౌసల్య అంటే కుశలతతో కూడినది కౌసల్య. కుశలత అంటే మనకు ఏది మంచి జరుగుతుందో అది కౌసల్య. అంటే ఏమిటి? అది సత్వగుణాన్ని సూచిస్తుంది కౌసల్య. తర్వాత కైకేయికి వెళ్దాం, సుమిత్ర దగ్గర తర్వాత వద్దాం. కైక అంటే సాధారణంగా ఏం చెప్తారు? కేకయ్య రాజకుమార్తె కాబట్టి కైకేయి అని చెప్తారు ఆవిడ పేరు. సంస్కృతంలో వ్యుత్పత్తి ప్రకారం క ఇక కలిపితే కైక అవుతుంది. క అంటే సుఖానికి గుర్తు. ఓకే, కా పదాన్ని సుఖం చూపిస్తుంది. ఎందుకు? ఇప్పుడు మీరు చూడండి, అంటే ఇప్పుడు సుఖము ఉంది కదా పదం, దుఃఖము అనే పదం ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఆ పదాలు ఎలా వచ్చాయని ఆలోచించారో లేదు నాకు తెలియదు. ఎప్పుడు కానీ సు అని ఉంటే మంచి అని, దు అంటే చెడు అని. ఎలా? సువాసన, దుర్వాసన అని. అలాగే సుఖ, దుఃఖ అంటే ఏమిటి? సుఖ అంటే మంచి జరిగేది అంటే మనకు మంచి జరిగేటప్పుడు ఏమవుతుంది? మనకు సుఖంగా ఉంటుంది. చెడు జరిగినప్పుడు అవుతుంది దుఃఖంగా ఉంటుంది. అంటే ఆ క అనేది సుఖాన్ని సూచిస్తుంది. ఓకే, ఇక అంటే ఏమిటి అంటే ఇక్కడే అని అర్థం. అంటే ఇక్కడే నాకు సుఖం అంటే ఇప్పటికిప్పుడు ఇక్కడే సుఖం కావాలి నాకు అనేది ఏమిటి అంటే తామసిక సుఖం. అది అంటే తమస్సును సూచిస్తుంది.
కుశలత అనేది ఎప్పుడంటే ఇప్పుడు మనం ఒక మంచి జరగాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ మంచి జరగాలి అంటే మనం దాన్ని చాలా కష్టపడాలి. కష్టపడితే చివరికి ఎప్పుడో సుఖం వస్తుంది. ఇప్పటికిప్పుడు సుఖం కావాలి అంటే అన్ని వదిలేసుకొని దుప్పటి కప్పులు పడుకుంటే సుఖంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ దీన్ని తమో గుణం అని అంటారు. ఈ తమో గుణానికి ఆలస్యము, నిద్ర ఇవన్నీ లక్షణాలు అన్నమాట. అంటే ఇప్పటికిప్పుడే ఇక్కడే సుఖం అనేది ఆ తమస్సును సూచిస్తుంది. ఇది కైక. ఏదో కౌసల్య సత్వం అన్నాము, కైకేయి తమస్సు అన్నాము. అప్పుడు సుమిత్ర ఏమవుతుంది? ఆటోమేటిక్గా రజస్ అవుతుంది. కానీ ఇప్పుడు సుమిత్ర అంటే ఏమిటి అర్థము? మంచి స్నేహితురాలు. మంచి స్నేహితురాలకు రజస్సుకు ఏంటి సంబంధం? రజస్ అంటే యాక్షన్. మంచి స్నేహితురాలు ఎవరికి ఎందుకు అంటే ఒక పని ఉందనుకోండి, ఆ పని చేయడంలో అది మంచి పన చెడు పన అని మనకి ఎలా తెలుస్తుంది? ఒక వాళ్ళు ఒక పని చేశారు, అది సదుద్దేశంతో చేస్తే మంచి పని అవుతుంది, దురుద్దేశంతో చేస్తే చెడు పని అవుతుంది. పనిలో మంచి చెడు అనేది లేదు. ఒక వ్యక్తి చేతిలో ఒక కత్తి ఉంది, ఆ కత్తి తీసుకొని పడుకున్న ఒక వ్యక్తిని ఇలా చీల్చేసాడు ఆయన 3 అంగుళాల లోతుగా, 2 అంగుళాలు 3 అంగుళాల లోతుగా చీల్చితే అది మంచి పని అవుతుందా చెడు పని అవుతుందా? ఒకవేళ ఆ వ్యక్తి అంటే ఆ చీల్చిన వ్యక్తి ఏదో దొంగతనం చేస్తూ వాళ్ళు ఏదో ఆపపోతే ఆ ఎదుటి వ్యక్తిని అలా చీలిస్తే ఏమవుతుంది? అది చీల్చడం చెడు పని అవుతుంది. అదే ఆ కత్తి పట్టుకునేవాడు ఒక డాక్టరు, ఎవరినైతే చీల్చారో అది పేషెంట్, ఆపరేషన్ కోసం చీల్చాడు అనుకోండి, అది చాలా మంచి పని అవుతుంది ఆపరేషన్ చేయడానికి అని చెప్పేసి. అంటే ఏమిటది? ఆ పనిలో అంటే చెడు మంచి అనేది లేదు, మన ఉద్దేశం ఆ పనిని మంచి పని చెడు పనిగా మారుస్తుంది. అందువల్ల ఈ పని ఏదైతే ఉందో రజస్ అనేది ఏదైతే ఉందో దానంతటికి అది మంచి అని కాదు, చెడు అని కాదు, అది సత్వంతో పోతుంది, తమస్సుతోటి కూడా కలిసి వస్తుంది. అందుకని చెప్పేసి ఆ రజస్సును సుమిత్ర అన్నారు. ఇది 3 భార్యలు. ఇవి ఎవరికి ఉన్నాయి? మన అందరిలో కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. ఏవి? సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం ఉంది. ఈ 3 గుణాలు లేని వాళ్ళంటే ఎవరూ లేరు ఈ ప్రపంచంలో, ఎవరూ ఉండరు. ఎందుకంటే ఈ మాయ ఏదైతే మన యోగమాయ గురించి మొదలు మాట్లాడుకున్నామో ఆ యోగమాయ ఈ 3 గుణాలతో కూడిన అన్నమాట. ఓకే, అందుకని చెప్పేసి మనమంతా మాయాజనితం, మనమంతా ప్రకృతిలో పుట్టిన వాళ్ళం కాబట్టి ప్రకృతి అంతా ఈ 3 గుణాలు ఉన్నాయి కాబట్టి మనలోనూ కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. అంటే మనలోనూ ఈ సత్వ రజస్ తమస్సు ఉన్నాయన్నమాట. ఇప్పుడు కథాపరంగా ఏమైంది? 2 భాగాలు ఇస్తే ఇది ఇచ్చారు, సగం సుమిత్రకి ఇచ్చారు, తిన్నారు అని చెప్పాం. ఇక్కడ కొంచెం ఒక మార్పు ఉంది. ఇది అంటే వాల్మీకి రామాయణం అనుకుని ఇక్కడికి ఒక తేడా ఉంది. వాల్మీకి రామాయణంలో ఎలా చెప్తారంటే దశరథ మహారాజు ఈ పాయసాన్ని అంటే పాయసం డిస్ట్రిబ్యూషన్లో ఏం చేశారంటే మొదటి సగం కౌశల్యకి ఇచ్చారు, సగం కౌశల్యకి ఇచ్చిన తర్వాత సగం పాత్రలో ఉంది. అందులో సగాన్ని తీసి సుమిత్రకి ఇచ్చారు. అంటే ఎంత భాగం? 25%. ఎప్పుడు ఇంకెంత ఉంది పాత్రలో? ముందు 50% కౌశల్యకి పోయింది, 25% సుమిత్రకి వెళ్తే ఇంకో 25% ఉంది పాత్రలో. అందులో సగం కైకేయికి ఇచ్చారు. అంటే ఎంత? 12.5%. మిగిలింది అంటే ఇంకో 12.5% ఉంది కదా, అది మళ్ళీ సుమిత్రకి ఇచ్చారు. అంటే అప్పుడు ఏమైంది?
కౌసల్యకి 50%, సుమిత్ర 37.5%, ఆ, కైకేయికి 12.5% ఇచ్చారని చెప్పేసి వాల్మీకి రామాయణంలో ఉంది. ఇందులో ఈ రకంగా ఉంది. ఆ, ఇది ఇలా గ్రంథ భేదాన్ని బట్టి ఒక్కోసారి డిస్క్రిప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అది మీకు ఆ విషయం మీకు తెలియజేద్దామని చెప్తున్నాను అంతే. ఓకే. ఈ సరే, కథాపరంగా వీళ్ళు ముగ్గురు రాణులు గర్భవంతులయ్యారు. అయిన తర్వాత 10 మాసాలు గడిచిపోయినాయి. చైత్ర మాసం శుక్లపక్షం నవమి తిథి, కర్కాటక లగ్నం, పునర్వసు నక్షత్ర రోజు 5 గ్రహాలు ఉచ్చస్థితిగా ఉన్నాయని చెప్పేసి ఇందులో ఉంది. అప్పుడు సనాతనుడు పరమాత్ముడు జగన్నాథుడు ఆవిర్భవించెను అని ఉంది. ఓకే. సో ఇక్కడ పుట్టాడు అని రాయలేదు, ఆయన ఆవిర్భవన జరిగింది అని ఉంది. అంటే ఏమిటి అంటే ఆ భగవంతుడు మనలాగా యోనిలో నుండి బయటికి రాలేదు. ఆయన సొంతంగా ఆవిర్భవించాడు. ఎందుకంటే ఆ పరమాత్ముడు. అందుకని మనకు మొదట్లోనే మాయామానుష్య అని ఉంది, మొదటి శ్లోకంలోనే. మాయామానుష్య అంటే మనిషిలాగా కనబడుతున్నాడు కానీ మనిషి కాదు అది. ఇందులో ఇంకొక వివరాలు ఉన్నాయి ఇందులో. ఆయన ఎలా ఉన్నారు అంటే శిశువుగా ఉన్నా కూడా నలుపు రంగులో ఉన్నారు. పీతాంబరాలు ధరించి పుట్టారు ఆయన. బట్టలు లేకుండా పుట్టలేదు. 4 భుజాలు ఉన్నాయి. తర్వాత చెవులో కుండలాలు కూడా ఉన్నాయి. ఇంకెవరికి ఉన్నాయి కుండలాలు? మనకి ఇలా మన శాస్త్రాలలో అంటే కర్ణుడికి కూడా ఉన్నాయి. కవచ కుండలాలతో పుట్టాడు ఆయన. ఇలా భగవంతుడు రామచంద్రుడు అలా పుట్టారంట. ఆయన తనలో ఇప్పుడు కాకపోతే ఈయన భగవంతుడు కిరీటంతో సహా పుట్టారు. జుట్టు ఆల్రెడీ జుట్టు వచ్చేసింది. ఉంగరాల జుట్టు ఉంది. శంఖ చక్ర గదా హస్తాలు, గదా పద్మాలతోటి కూడా ఆయన పుట్టారు. అంటే ఏమిటి ఆయన పుట్టారు అంటే ఆయన ఆవిర్భవించారంటే ఆయన ఒక చిన్న అంటే విష్ణు భగవానుడు యాజీజ్గా చిన్న అంటే మనం ఇప్పుడు మనకు విగ్రహాలు విష్ణు భగవంతుడి విగ్రహాలు కావాలనుకోండి, విష్ణు భగవానుడు కానీ శివుడిదే కానివ్వండి, ఎవరిదైనా కానివ్వండి, మనకు 4 అంగుళాల సైజులో కూడా దొరుకుతుంది, 4 ఫీట్ సైజులో కూడా దొరుకుతుంది. మనం కావాలనుకుంటే 40 ఫీట్లు 400 ఫీట్ల ఎత్తులో కూడా చేయించుకోవచ్చు. అంటే మన ప్రధానమంత్రి లాంటి వాళ్ళు తలుచుకుంటే. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఆ ఇన్ఫెంట్ సైజ్ లో ఆ విష్ణుమూర్తి కనబడ్డాడు అని. ఈ ఈ వివరణ ఏదైతే ఉందో ఇప్పుడు అంటే ఆయన అలా ప్రత్యక్షం కాగానే కౌసల్యాదేవి ఆశ్చర్యంతో చూసి ఆయనకు నమస్కారం చేసి పూజ చేసుకోబోతుంది. ఈ పూజ చేసుకునే ముందు ఒక వివరణ చెప్పాలి. మనకు వాల్మీకి రామాయణంలో ఈ వివరణ ఉండదు. ఓకే. ఇప్పుడు వాల్మీకి రామాయణానికి అధ్యాత్మ రామాయణానికి ఒక తేడా ఉంది. రమ్మగారు మీకు ప్రశ్న ఏదైనా ఉందా? చేయితారు. ఉందండి. మరి మీరు అది ఆ పాయసం పంచిపెట్టడంలో ముగ్గురికి మీరు చెప్పారు పర్సంటేజ్ అదేనో. కానీ కొన్ని చోట్ల ఎక్కడో నేను చదివింది ఏంటంటే అది ఒక పార్ట్ వెళ్ళి అది కాకి ఏదో తీసుకుపోయేది అంజనాదేవికి ఇచ్చారని ఎక్కడో అందుకని హనుమంతుడు ఆ శక్తితో పుట్టాడు. సో హీఈస్ ఆల్సో వన్ అంశం ఆఫ్ ద సేమ్ పిండం యాజ్ దిస్ 4 బ్రదర్స్ అని చెప్పి. అంటే ఏమన్నా ఇస్ దేర్ సంథింగ్ దట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దాట్? అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రామాయణం దగ్గరకు వచ్చేసరికి ఏమిటంటే ఇప్పుడు రామాయణంలో మీకు ఎన్ని రకాల రామాయణాలు రాసిన్నాయో అవి అంతులేని రకాలుగా ఉన్నాయండి. అంటే ఇప్పుడు మన తెలుగులోనే మొల రామాయణం ఉంది, రంగనాథ రామాయణం ఉంది, రామాయణ విషవృక్షం కూడా ఉంది ఆ లెక్కన, రామాయణ కల్పతరువు అని ఉంది. అలా కంబరామాయణం నుండి రామచరితమానసం నుండి ఎన్నో వెరైటీ రామాయణాలు ఉన్నాయి. అందువల్ల ఒక్కో చోట ఒక్కొక్కరు ఒక్కో రకంగా రాశారు.
ఆ, ఎవరు మనం ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇందులో ఆ, ఆ, ఇప్పుడే చెప్పాను కదా, నేను ఈ వాల్మీకి రామాయణంలోకి దీనికి మధ్యనే బోలెడు తేడాలు కనబడుతున్నాయని చెప్పేసి మనం మొదలు Yeah, పెట్టాలి. yeah, yeah, yeah. తద్వారా దాని మూలంగా అదే పద్ధతిలో ఎన్నో ఆ, ఆ, అంటే మార్పులు చేర్పులు అలా ఉన్నాయి. అవన్నిటి అంటే ఏది ఎక్కడ ఎలా ఉంది అనేది నాకు తెలియదు. నేను ప్రైమరీగా ఫోకస్ చేసేది మన ఆధ్యాత్మ రామాయణం కాకుండా అధ్యాత్మ రామాయణం పూర్తిగా ఫోకస్ చేస్తాము. అది వాల్మీకి రామాయణం ఏమిటి ఆధారంగానే వ్యాస రామాయణం రాయబడింది కాబట్టి మనం వాల్మీకి రామాయణం అక్కడక్కడ రెఫర్ చేస్తాం. ఈ రెండింటిలో లేకపోతే అది నా లేదు అంటే ఊరికే అడిగానమ్మా, ఇస్ సంథింగ్ రైట్. ఏమంటే అది రాముల వారికి ఆంజనేయ స్వామికి అంత బంధం ఎందుకు వచ్చిందంటే, బికాస్ హీఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ బ్రదర్. దీని మూలంగా ఎక్కడో చదివాను నేను, అంతే. ఇట్స్ ఓకే. యా. సరే. సో ఇది ఇప్పుడు ఈ ఆ, వ్యా- ఆ, ఇప్పుడు మీరు అంటే ఈ ప్రశ్న అడిగారు కాబట్టి నేను కూడా అదే చెప్పబోతున్నాను. ఏంటంటే వ్యాస రామాయణానికి అధ్యాత్మ రామాయణానికి ఒక పెద్ద తేడా ఉంది. ఇప్పుడు మీరు ఒక నాటకం చూడడానికి వెళ్ళారనుకోండి, నేను చెప్పేది రంగస్థలం మీద చేసే నాటకం. ఓకే? రంగస్థలం అంటే స్టేజ్ డ్రామా. యా. స్టేజ్ డ్రామాలో మీకు ఒక ఫ్రంట్ స్క్రీన్ ఉంటుంది, తెర. ఓకే? ఆ తెర తీయగానే నటులు కనబడతారు. యా. నటుల వెనుక కూడా ఇంకో తెర ఉంటుంది. ఉం? యా. ఆ నటుల వెనక అంటే ఉన్న తెర వెనక కూడా స్థలం ఉంటుంది. యా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. యా. ఇప్పుడు మీరు ప్రేక్షకుల మధ్యలో కూర్చున్నారనుకోండి, మీకు ఆ రంగస్థలం వెనుక నటులు నిలబడి అంటే ఎవరి పాత్రలు వాళ్ళు అభినయం చేయడానికి రావడానికి ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీకు ఏమీ తెలియదు. మీకు కేవలం మీరు నాటకం మాత్రం చూస్తున్నారు. అలా నాటకం చూస్తున్నప్పుడు మీకు ఏమైతే తెలుస్తుందో, ఏదైతే కనబడుతుందో, ఆ రకమైన చిత్రీకరణ వాల్మీకి రామాయణం. ఓకే? వాల్మీకి రామాయణంలో ఈ అంతరార్థము లేక ఆధ్యాత్మమైన విషయాల గురించి ఎక్కువ వివరణ ఉండదు. ఓకే. అదే నాటకం, అదే నాటకాన్ని ఇప్పుడు మీరు ప్రేక్షకుల్లో కూర్చొని చూడట్లేదు. కానీ నేను చెప్పాను కదా, ముందు ఒక తెర ఉంది, ఆ తెర యా. నటులు ఉన్నారు, అంటే అభినయం చేసే నటులు ఉన్నారు. యా. అభినయం చేసే నటుల వెనక ఇంకొక తెర ఉంది, దాని వెనక రాబోయే నటుడు వాళ్ళందరూ ఇంకా రెడీగా అవుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది ఇప్పుడు మీరు ఆ ఆ తెర దగ్గర కూర్చున్నారు అనుకోండి, అంటే ఆ తెరకులో ఈ తెరకి ఇటువైపు నాటకం జరుగుతుంది, ఇటువైపు ఇంకా నటులు ఇంకా వాళ్ళ వాళ్ళ దీనికోసం రోల్ కోసం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తాము ఏంటి అది ఇది అని. అంటే వాళ్ళంతా అంటే అక్కడ ఏంటంటే రావణాసుడు రాముడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఊరికే సరదాగా మాట్లాడుకుంటున్నారు, ఏం తిన్నావు మధ్యాహ్నం, ఏం చేసావు అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు, అది చూస్తున్నారు. ఓకే, యా. ఆ కూర్చునే స్థానాన్ని బట్టి. ఈ అధ్యాత్మ రామాయణం అలాంటిది. ఏమిటి ఇది అంటే రంగం మీద ఏం జరుగుతుంది అంటే ఈ లీల అనేది ఏదైతే ఉందో, భగవత్ లీల ఏది జరుగుతుందో అది చూపిస్తూ, దానికి తోడు దాని వెనకున్న ఆ కథ కూడా మనకు చెప్తుంది అనమాట. అందువల్ల ఈ అధ్యాత్మ రామాయణం ఎవరైతే అంటే ఇది కేవలం ఒక ఆ, ఏది ఓహో ఇదేదో పుస్తకం మనం చదువుకున్నాము, రాముడు ఆదర్శ పురుషుడు అలా అనుకోకుండా, కాదు ఈ రాముడికి నాకు ఏమిటి సంబంధం, రాముడిని నేను ఎందుకు పూజించాలి, రాముడి యొక్క గొప్పతనం ఏంటి, సీతాదేవి యొక్క గొప్పతనం ఏంటి, ఏంటి అసలు అంటే అంటే వాళ్ళు ఎందుకు పూజార్హులు వాళ్ళు. ఓకే, వాళ్ళకి నేను ఎందుకు సరెండర్ కావాలి. ఓకే, ఇలాంటి ప్రశ్నలు వచ్చి వాటన్నిటికీ జవాబిచ్చి, ఓకే, తద్వారా మనకు సరైన జ్ఞానాన్ని, ఆ జ్ఞానంతో పాటు భక్తిని ప్రసాదించే గ్రంథం అధ్యాత్మ రామాయణం. ఓకే, అందువల్ల ఇందులో కొన్ని కొన్ని తేడాలు కనబడతాయి. ఆ, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ కథలో ఏమైంది, ఇక్కడ పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. ఓకే, అంటే రాముడు
మనలాగా యోనిలో నుండి పుట్టలేదు. ఆయన ఆవిర్భవించారు. ఆయన ఆవిర్భవిస్తే ఇక్కడ మనకి ఇంకొకటి ఏమిటి, అధ్యాత్మరామాయణ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి సర్గలో కూడా, అంటే దాదాపుగా ప్రతి సర్గలో కూడా ఒక భగవంతుడి గురించి కానీ వేదాంతం గురించి కానీ ఒక స్తుతి స్తోత్రము ఏదో ఒకటి ఉంటుంది. అవన్నిటిలో ఎందుకు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? తద్వారా మనకు భక్తి కలిగించడానికి, లేకపోతే జ్ఞానాన్ని పెంపొందించడానికి. ఇప్పుడు ఈ ఇట- ఆ, ఆ, ఇందులో కౌసల్యాదేవి మొదలుపెట్టారు చెప్పడం. భగవంతుడిని చూసి చెప్తున్నారు ఏమని, దేవదేవ నమస్తేస్తు శంఖచక్ర గదాధర పరమాత్మాచ్యుతో అంతః పూర్ణస్త్వం పురుషోత్తమ. అంటే ఓ భగవంతుడా, ఓకే, దేవదేవ అంటే మన దేవదేవ అంటే అనుకున్నాం. దేవదేవులు ఏమిటి అనేది మనం ఇంతకుముందు మాట్లాడాం. ఏమిటి? దేవుళ్ళకు దేవుడు అంటే మన ఇంద్రియాలన్నిటికీ ఒక అధిష్టాన దేవత ఉన్నారు. వాటికి అధిష్టానమైన దేవత ఈ సచ్చిదానంద స్వరూపము. ఆ ఆ సచ్చిదానంద అన్ని నమస్తే అస్తు. ఓకే, నేను ప్రార్థిస్తున్నాను. ఏమిటి? శంఖ చక్ర గదాధర. ఓకే, శంకువు చక్రము గద అన్నీ పట్టుకొని ఉన్నారు. పరమాత్మ, పరమాత్ముడు అంటే అందరిలో ఉన్న ఆత్మ. ఓకే, పరమాత్మ అచ్యుత. అచ్యుత అంటే ఏమిటి? చ్యుతి లేనివాడు అచ్యుత. చ్యుతి అంటే ఏమిటి అంటే డికే అంటే ఏంటంటే పాడవంతి అంటే ఆ, ఆ, అంటే మార్పు లేనిది. అంటే ఇప్పుడు మామూలుగా మనము మన మనలో ఏమి జరుగుతుంది? మనకు జనం జరిగింది, అయిన తర్వాత ఏమైంది? పెరగడం అవుతుంది. ఓకే, ఆ, ఆ, జాయతే ఆ, తర్వాత జాయతే అస్తి, ఆ ఆ తర్వాత పెరుగుతున్నాము, తర్వాత విపరిణమతే అంటే ఏమిటి? కొద్దిగా మాటిగా అంటే మనం అంటే చిన్నప్పటి నుండి అంటే మనం పుట్టగానే కొంచెం అంటే మనకు ఒక అస్తిత్వం అనేది వచ్చింది. తర్వాత మనం పెరుగుతూ ఉన్నాము. పెరిగిన తర్వాత 20 నుండి 30 ఆ మధ్యలో ఏమవుతుంది? కొంచెం మార్పులు వస్తుంటాయి. ఏంటి? చిన్నపాటి పొట్ట వస్తుంది ఇట్లా అంతా. ఆ తర్వాత మనం అపక్షీయతే అంటే ఏమిటి? క్రమంగా తగ్గుతూ వస్తుంటాము. అంటే అదే 50 ఏళ్ళప్పుడు 200 పౌండ్లు ఉన్నవాళ్ళు అదే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసరికి ఈ ఏం ఎక్సర్సైజ్ చేయకపోయినా ఏం చేయకపోయినా కానీ ఆటోమేటిక్గా 100 పౌండ్లకు వచ్చేస్తారు. ఉం? అయిన తర్వాత ఏమవుతుంది? వినశ్యతే, తర్వాత మనం పోతాం. అంటే ఇది ఎప్పుడైతే పుట్టుక అనేది ఉందో దానికి తగ్గట్టు మరణం కూడా ఉంది. ఈ భగవంతుడుకి ఆ మార్పు లేనివాడు. ఓకే, ఎలాంటి మార్పు లేని వాడు కాబట్టి అచ్యుతుడు అన్నారు. ఎ- ఎందుకు అచ్యుతుడు అంటే అంతేకాదు, ఈయన అనంతుడు. అనంతుడు అంటే అంతము లేనివాడు. అంతం లేనివాడు అంటే చావు లేనివాడనే కాకుండా అదొక అర్థం కూడా, అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అనంతము అంటే ఆది అంతం అనేది లేదు. అంటే ఎక్కడ మొదలు లేదు, చివర లేదు, మధ్య లేదు. ఓకే, అది అనంతం. ఓకే, ఏది? ఆ అనంతం అనేది దేశపరంగా అంటే ఏంటంటే అంతటా వ్యాపించినాడు, సర్వవ్యాప్తం అన్నమాట. అలాగే అనంతము అంటే టైం పరంగా కూడా, అంటే కాలపరంగా అంటే ఏమిటి? కాలానికి అతీతుడు. అందువల్ల ఏంటంటే ఆయన లేని టైం అంటూ లేదు. మనం మామూలుగా చిన్నపిల్లలు అడుగుతారు, దేవుడు పుట్టక ముందు ఏముండే మనకు అని చెప్పేసి. దేవుడి మూలంగానే, ఆ భగవంతుడు మూలంగానే ఈ కాలం అనేది పుట్టింది. కాలానికి అతీతం కాబట్టి కాలానికి ముందు ఈ టైంకి ముందు ఈ టైంకి వెనక అంటూ ఏమీ లేదు. ఆయన పూర్ణ స్వరూపుడు. పూర్ణ స్వరూపుడు అంటే పూర్ణం అంటే అన్నీ అందులోనే ఉన్నాయి. ఇక అందులో ఆయనలో లేదంటూ ఏమీ లేదు. దాని మూలంగా ఏదో కావాల్సింది అందులో ఆయన లోపం ఉంది అన్నది ఏమీ లేదు. ఆ పూర్ణ స్వరూపుడు పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే అంతకు మించి ఉత్తమమైందంటూ ఏమీ లేదు. ఆయన భగవంతుడు. వదంత్య వదంత్య గోచరం వాచాం బుద్ధ్యదీనమతీంద్రియం త్వాం వేదవాదినః సత్తామాత్రం జ్ఞానైక విగ్రహం. ఇది ఏమిటి అంటే నోటి ద్వారా
ఆ భగవంతుడి స్వరూపాన్ని మనం చెప్పలేము. బుద్ధి ద్వారా ఆ పరమాత్ముడి యొక్క ఆ, గుణాన్ని గురించి మాట్లాడుకోలేము. ఈ బుద్ధి ఆది, ఆది అంటే బుద్ధితో మొదలైనవి, అంటే మనసు, బుద్ధి, చిత్త, అహంకారం అలాంటి ఏ ఇంద్రియాలు ఏవి కూడా ఆ భగవంతుడి గురించి మాట్లాడలేవు. అగోచరం అంటే కనబడడు. ఏది వీటన్నిటికీ ఏ ఇంద్రియాలకు కనబడడు. వేదాలు ఏం చెప్తాయంటే సత్తా మాత్రం, ఓకే, వే- ఇవన్నీ అని చెప్పేసి వేదాలు చెప్తున్నాయి. అయితే సత్తా మాత్రం అంటే కేవలం ఆ, సత్వ సత్వ స్వరూపము, జ్ఞాన స్వరూపము, జ్ఞానైక విగ్రహం. సత్వమే జ్ఞానము, జ్ఞానమే ఆనందం అని అంటారు. మన సచ్చిదానందం అన్నామే, ఆ సత్వే అంటే మనం మూడు పేర్లు చెప్పినా కానీ మూడిటికి అర్థం ఒకటే వస్తుంది అనమాట చివరికి. సత్వమే జ్ఞానం అవుతుంది, జ్ఞానమే ఆనందం అవుతుంది. అది తప్ప ఏమీ లేదు అంటే పరమాత్మ స్వరూపం అని చెప్తున్నారు అనమాట. ఈ పరమాత్మ ఏమిటి? త్వమేవ మాయా విశ్వం సృజస్య వసి హంసే చ సత్వాది గుణ సంయుక్త స్తూర్య ఏవామల సదా. అంటే ఏమవుతుందంటే మనం ఈరోజు ప్రారంభంలో అనుకున్నాం ఏంటి? ఆ ఈశ్వరుడి యొక్క మాయ ద్వారానే ఈ విశ్వం యొక్క సృష్టి జరుగుతుందని. ఆ మాయలో అనుకున్నాం కదా, సత్వం, రజసు, తమసు అని మూడు గుణాలు ఉన్నాయని. ఆ మూడు గుణాలతోటే ఈ విశ్వం సృష్టించబడుతుంది. మనం ఇంకో మాట కూడా అనుకున్నాం ఏంటి? బ్రహ్మ, విష్ణు, శివులు అని చెప్పేసి మూడు రూపాయలు కనబడ్డా కానీ ఆ ఈశ్వరుడే మూడు రకాలుగా కనబడుతున్నాడని. అది ఈ ఈ ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. ఏమిటి? ఈ మూడు గుణాలతో చేసి ఆయనే విశ్వాన్ని సృష్టిస్తున్నారు, ఆయనే పాలిస్తున్నారు, ఆయనే సంహరిస్తున్నారు, అంటే ఆయనే ఈశ్వరుడు అని. తర్వాత ఇన్ని చేసినా గాని ఆయన అమలుడు. అమలం అంటే మలం లేనివాడు. మలం లేనివాడు అంటే ఇప్పుడు ఏమీ ఆయనకి ఏది అంటదు. ఏది అంటదు అంటే ఎలా? ఇప్పుడు చూడండి, ఆ, ఎలా అయితే ఈ ఆకాశం అంటే స్పేస్లో, ఈ స్పేస్లోనే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మంచి వస్తువులు ఉన్నాయి, చెడు వస్తువులు ఉన్నాయి. ఏదున్నా ఏం లేకపోయినా కానీ స్పేస్కి ఎప్పుడు కూడా అంటు అనేది ఉండదు. గాలి, గాలిలో ఉండవచ్చు అంటే అంటు అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు గాలి ఉందనుకో, ఇప్పుడు ఎవరైనా అది ఆ, ఒక 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 మంచి వాసన వస్తుంది అనుకోండి, గాలి ఆ మంచి వాసన మన దగ్గర తీసుకొస్తుంది. లేదా ఒక చెడు వాసన ఉంటే ఆ గాలి ఆ చెడు వాసన తీసుకొస్తుంది. కానీ ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలానికి అంటూ అనేది ఉండదు. ఓకే. ఆ ఆకాశం అంటే తెలుగులో ఆకాశం అంటాం, మనం ఇంగ్లీష్లో స్పేస్ అంటాం. స్పేస్కు ఎలాంటి అంటూ ఉండదు. ఆ స్పేస్కే ఎలాంటి అంటు తగలినప్పుడు ఆ స్పేస్ సృష్టించిన వాడికి అంటు ఎలా తగులుతుంది? ఎలాంటి అంటూ ఉండదు. ఓకే. ఇక్కడితో మనం ఆపేద్దాం, ఎందుకంటే ఈ శ్లోకాలన్నీ కొంచెం ముఖ్యమైన శ్లోకాలు. ఇవి నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాము. ఇది వచ్చే వారం అలా ఈ ఈ ఈ సర్గను ముగిద్దాం. ఈ వచ్చే వారం కానీ లేకపోతే ఒకవేళ అవసరమైతే ఆ పై వారంలో కానీ ముగిద్దాం. మీకు ఏదైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే, ఏదైనా సందేహాలు ఉంటే ఏమీ లేకపోతే మనం ముగిద్దాం మరి. ఓ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆ జూమ్ యూజర్ అంటే